హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో దసరా వీడియో అండి. దసరా అయిపోయి ఆల్రెడీ 3 days అయితే అవుతుంది. నేను కొంచెం వీడియో ఎడిటింగ్ అది చేసినప్పటికీ చాలా టైం అయిందనమాట. ఈ వీడియోలో దసరా వీడియో, అలాగే మా ఊరి అమ్మవారి ఊరేగింపు కూడా వీడియో అయితే షేర్ చేసుకున్నానండి. వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక మన వీడియోలోకి వచ్చేసి దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నామండి. కానీ ఏం చేస్తాము, ఫుల్ వర్షం అండి. నిజంగా దసరా రోజు ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అందుకే ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. చక్కగా అన్నిటికీ కూడా ఆయుధ పూజ కూడా ఈరోజు చేస్తారు కాబట్టి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా క్లీన్గా అయితే పెట్టేసుకున్నాం. అన్నిటికీ కడిగేసిన తర్వాత పసుపు రాసి బొట్లు, గంధం బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నామండి. బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. యాక్చువల్గా అక్క నేను మార్నింగ్ 4:35 అలా లేచామండి. కానీ ఏం చేయాలో ఏమో అర్థం కాలేదనమాట. మేము ఎప్పుడు లేవగానే ఫస్ట్ చేసే పని వచ్చి బయటంతా శుభ్రంగా కడిగేసి ముగ్గులు అవి పెట్టుకుని వాటికి కలర్స్ వేసుకుని అప్పుడు ఏ పండుగ అయినా స్టార్ట్ చేస్తామండి. కానీ ఈరోజు వర్షం వల్ల మాకు అసలు ఏం చేయాలో ఫస్ట్ అర్థం కాలేదనమాట. 6 వరకు ఇద్దరం మా ఒకరు చూసుకుని అయితే ఉన్నాము. తర్వాత ఏం చేస్తాంలే ఇక అని అప్పటికప్పుడు ఇక గడపలకి బొట్లు అవి పెట్టుకుని ఇంట్లో అలా సింపుల్గా చేసేసుకుందామని అక్క నేను అన్నీ కూడా చేసుకుంటున్నామండి. అలాగే దసరా రోజు ఇంటికి నిమ్మకాయలు అవి కూడా కట్టుకుంటారు కదండి. గుమ్మడికాయ కూడా తీసుకొచ్చుకున్నాము. కానీ అది ఏంటంటే కుళ్ళిపోయి పాడైపోయింది. ఎందుకంటే ముందే తీసుకొచ్చాము కాబట్టి ఇక అందుకే అది పడేసి ఓన్లీ నిమ్మకాయలు అయితే కడుతున్నామండి గుమ్మాలకి. చూడండి ఎంత వర్షం పడుతుందో. చక్కగా బయట వర్షం పడుతుంది కదా అని వేడి మైసూర్ బోండాలు అయితే వేస్తున్నామండి. ఇందులోకి అక్క అయితే కొబ్బరి చట్నీ అయితే చేసిందనమాట. చాలా బాగా వచ్చింది. నేనే వేస్తానండి, నాకైతే అసలు వేయడం రాదు. బోండాలు వేయడం కూడా నాకు భయమే అనమాట. అలాగే ఈరోజు మా గుడి దగ్గర కూడా శమి పూజ అలాగే హోమం అది కాలుస్తున్నారంటండి. వెళ్దాం అనుకున్నాము కానీ మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షం అలా అసలు 2:30 వరకు కూడా అలాగే పడుతూనే ఉందండి నాన్ స్టాప్గా. అందుకే అక్కడికి కూడా వెళ్ళలేకపోయాము. ఇంట్లో అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. అలాగే పెద్దమేమో కొంచెం పరమాన్నం అయితే పంపించిందనమాట. ఇంకా అదే దేవుడి దగ్గరికి ప్రసాదంగా అయితే పెట్టేశాము. మా దసరా స్పెషల్ వచ్చేసి ఇంట్లో ఇవేనండి. అక్క అయితే దీంట్లో కాంబినేషన్గా ఆలు అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే చేసిందండి. సూపర్ వచ్చిందనమాట. రెండు కాంబినేషన్ ఎప్పటికీ చాలా బాగుంటుంది కదండి. చాలా బాగుంది. రెండు కూడా బాగా కుదిరాయి అనమాట. పులిహోర అలాగే బంగాళదుంప కర్రీ కూడా. ఇంట్లోనే చక్కగా సాంబార్ కూడా పెట్టేసుకున్నామండి. దసరా మా స్పెషల్స్ అయితే ఇవ్వండి. మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక ప్రసాదాలన్నీ అయిన తర్వాత ఇంట్లో ఆల్రెడీ దీపం పెట్టేశాము. అయిన తర్వాత మళ్ళీ కూడా ఇలా ప్రసాదాలు అయితే పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నామండి. కుంకుమార్చన కూడా చేసుకున్నాం ఈ 10 రోజులు కూడా. ఇక ఇంట్లో దీపం అయిపోయిన తర్వాత ముందు ఆయుధ పూజ మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటికీ కూడా ఇలాగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ కూడా బాగా పని చేయాలి. మా వల్ల వాటి వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఇలా పూజ అయితే చేసుకుంటారు. యాక్చువల్గా పాండవులు యుద్ధానికి వెళ్ళే రోజు విజయదశమి రోజేనండి. వాళ్ళు కూడా జమ్మి చెట్టుకి ఆయుధాలన్నీ కట్టి కరెక్ట్గా విజయదశమి రోజే యుద్ధానికి బయలుదేరినట్టయితే చెప్తారు పురాణాల ప్రకారం. నేను కూడా మహాభారతం మొన్నటి వరకు విన్నాను కాబట్టి నాకు కూడా తెలుసండి. యాక్చువల్గా మేము చదువుకునే రోజుల్లో రామాయణం అయితే మా తెలుగు ఉపవాచకంలో అయితే ఉండేదండి. చాలా ఇంట్రెస్ట్గా చదువుకునేదాన్ని. రామాయణం ఆల్మోస్ట్ అంతా కూడా తెలుసుకున్నాను. అలాగే ఇక్కడ మాకు రామనారాయణం కూడా దగ్గర కాబట్టి వెళ్ళినప్పుడల్లా మొత్తం స్టోరీ అంతా చదువుతూ ఉంటాం ఇప్పుడు. కాబట్టి రామాయణం తెలుసు. మహాభారతం ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు అంత ఐడియా లేదండి. కానీ మొన్న చాలా మనస్ఫూర్తిగా విన్నాను. 180 episodes అండి. చాలా బాగుంటుంది మహాభారతం. వినడం వల్ల మనం లైఫ్లో ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలాంటి క్యారెక్టర్స్ అందులో మనం ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మహాభారతం అనేది ఒక ఓన్లీ హిందూ అనే కాకుండా ఎవరైనా వినొచ్చు. మంచి జ్ఞానం వస్తుంది. ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా మహాభారతం అనేది తెలుస్తుందండి. నేను గ్యారంటీ ఇవ్వగలను. ఒక్కొక్క ఎపిసోడ్ వింటూ ఉంటుంటే నెక్స్ట్ ఏమవుతుందని ఇలా నైట్ ఒక్కొక్కసారి 1 or 2 వరకు కూడా వింటూ ఉన్న రోజులైతే ఉండిపోయాయండి. ఎప్పుడు ఇయర్ ఫోన్స్ అలా ఉంటూనే ఉండేవి. నేనైతే కుక్కు ఎఫ్ఎంలో విన్నానండి మహాభారతం అనేది. అలాగే భగవద్గీత కూడా బాగుంటుందంట కానీ నేనైతే వినలేదు. ఎందుకంటే భగవద్గీత వినేలోపు మా మావయ్య ఫోన్లో మేము ఎక్కించుకుని కుక్కు ఎఫ్ఎంలో వినేదాన్ని. కానీ సడన్గా మావయ్య ఫోన్ అయితే పోయిందండి. నా చేతిలోంచి పగిలిపోయిందనమాట కరెక్ట్గా మహాభారతం అయిపోయిన తర్వాత. ఇక అందుకే నేను ఇంకా
వినలేదు. ఆ ఫోన్ ఎప్పుడు బాగా అయితే మళ్ళీ నేను అప్పుడే కూడా మళ్ళీ భగవద్గీత అనేది విందాం అనుకుంటున్నాను. చూడాలి అది ఎప్పుడు బాగా చేయించుకోవాలో తెలీదు. ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉందండి. ఇక ముఖ్యంగా మేము చేసుకునేది మా మిషన్ పూజ అండి. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, మాకు ఎంతో కొంత ఇంట్లోకి సాయం చేసేది ఈ మిషన్ మాత్రమే మాకు వచ్చిందనమాట. మేము బయటకు వెళ్ళి ఎటువంటి వర్క్స్ చేయలేము. ఈ మిషన్ వర్క్ మీద మేము ఎంతో కొంత సంపాదిస్తున్నామండి. అందుకే మిషన్కి కూడా చక్కగా అక్క నేను కలిసి అయితే పూజ చేసుకుంటున్నామండి. అక్క నేను కూడా 10th అయిన తర్వాత మిషనే నేర్చుకున్నాం అనమాట. అందుకే నేను డ్రెస్సెస్ ఎక్కువ కుడతాను, అక్క బ్లౌజెస్ ఎక్కువ కుడుతుందండి. మేమే కుట్టుకుంటాం, అలాగే బయట వాళ్ళకి కూడా కుడతాము. అందుకే అక్క నేను కూడా ముందైతే మిషన్కి అయితే పూజ చేసుకుంటున్నాం. మొత్తం ఇల్లంతా నడపకపోయినా ఏదో మాకు కనీసం మా అవసరాలకైనా ఈ మిషన్ తీరుస్తుందండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట మాకు. ఎలా లేదన్నా ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ బయటకి ఇచ్చిన 200 అవుతుంది. అదే మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే ఆ 200 మిగులుతుంది కదండి. అలా కూడా సేవ్ అయినట్టే. అందుకే మిషన్ అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ. ఇక మా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు సైకిల్స్ ఉన్నాయి కదండి, అవైతే పూజించుకుంటున్నామండి. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్కి, టీవీకి, ఇన్వర్టర్స్కి, మోటార్స్కి అన్నిటికి కూడా పూజించేసాం అనమాట. తర్వాత మా పిల్లల సైకిల్స్కి అయితే పూజించుకుంటున్నామండి. యాక్చువల్గా సింధూరం అయితే దొరకలేదు. పెద్దమ్మని అడిగితే కొంచెమే ఉందని అదే పంపించింది. ఇక అదే అన్నిటి మీద జల్లుతున్నాం అనమాట. ముఖ్యంగా మీటర్ కూడా. ఆ రోజు మార్నింగ్ నుంచి కరెంట్ కూడా లేదండి. మా దరిద్రం కాకపోతే అసలు వర్షం ఇలా పడుతుంటే కరెంట్ ఏమిస్తాడు. ఇక తర్వాత సైకిల్స్ అయితే పెట్టుకున్నాం. ఇది మా డాడీ సైకిల్ అండి. తర్వాత ధనుష్ది, యశ్వంత్ది. అప్పు సైకిల్ అయితే 2 ముక్కలు చేసేస్తారు ఎప్పుడో. ఇక అందుకే దానికి చేయలేదు. అలాగే మా బైక్స్ ఉన్నాయి కదండి, 2 బైక్స్ కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగాలేదండి. చాలా చిరాగ్గా ఉందన్నమాట. వర్షం వల్ల బురద కింద బండి అయితే ఇక్కడి వరకు రాదు. ఇక అందుకే బావ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసేసుకుంటున్నారనమాట పూజ. మేమైతే మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాము. సైకిల్కి వాటికి పూజ చేస్తుంటే మా పిల్లలు అయితే వింతగా అయితే చూస్తున్నారండి. వాళ్ళు కూడా చక్కగా పూజ చేసినప్పుడు దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఈ సైకిల్స్ వాళ్ళకి చాలా టైంపాస్ అవుతుంది. అందుకే సైకిల్స్ దగ్గరుండి పూజ అయితే చేయించుకుంటున్నారండి. మా దసరా పండుగ అయితే ఇలా అవుతుందండి. అలాగే తాంబూలం ఇవ్వడానికి కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అందరి ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాం. మమ్మల్ని తాంబూలానికి పిలిచారు, వెళ్ళడానికి అయితే అవ్వలేదండి. ఓకే అండి. ఇక మేము కట్టుకున్న శారీస్ వచ్చేసి మా పెద్దమ్మ మాకు కొనిందండి. మా ఊరి పండగప్పుడు చాలా బాగున్నాయి అనమాట. సింపుల్గా ఉన్నాయి కదా అని ఇవైతే కట్టుకున్నామండి. పవిటంచు అది కూడా చాలా బాగా వచ్చింది. ఇద్దరి కలర్స్ కూడా ఎప్పుడు లేని కలర్సే తీసుకున్నామండి. మా శారీస్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మేము పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చి మొన్న మీకు షార్ట్ పోస్ట్ చేశాను కదండి, మీషోలో తీసుకున్నామని చెప్పి. ఇయర్ రింగ్స్ ఇలా శారీస్ మీదకి సింపుల్గా చాలా బాగున్నాయండి. పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే గాజులు అయితే మేము ఈ దసరాలో మాకు అందరూ వాయినం కింద ఇస్తారు కదండి, తాంబూలాలు అవి ఇచ్చినప్పుడు ఆ గాజులన్నీ కలిపి ఇన్ని అయితే అయినాయి అనమాట. అవే వేసుకున్నాం. నేను సపరేట్గా ఏం వేసుకోలేదండి. అన్నీ రెడ్ కలర్ గాజులే వచ్చాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయండి. ఇక అక్కడి నుంచి ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి శనివారం వీడియో అండి. అమ్మవారి ఊరేగింపు వీడియో అనమాట. అమ్మవారు అయితే చక్కగా వచ్చేస్తున్నారు. ఈ 13 రోజులు అలాగే పూజలన్నీ అందుకొని అమ్మవారు ఒక్కసారిగా వెళ్ళిపోతుంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఇది ఒక రకమైన భావోద్వేగం అనమాట. అమ్మవారైనా లేకపోతే వినాయక చవితికి వినాయక ఊరేగింపు అయినా అదొక రకంగా ఏడుపు వచ్చేస్తుందండి మనకే తెలియకుండా. చక్కగా ఈ 10 రోజులు కూడా సందడిగా పూజలని అందుకొని తర్వాత అమ్మవారు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించిందండి. ఇక చాలా బాగా జరిగిందండి. ఊరేగింపు అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట. ఎప్పుడు డీజేలు అవి పెట్టి కొంచెం డ్రింక్ చేస్తూ ఊర్లో గొడవలు అయిపోతూ ఉండేవండి. కానీ ఈసారి భవానీ మాలలు ఎక్కువ వేశారు కదండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా చాలా బాగా జరిగిందనమాట ఊరేగింపు. చక్కగా మేము కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనక్కైతే వచ్చిందండి. చెప్పాను కదండి, ఫుల్ వర్షాలు, రోడ్లు అన్నీ కూడా ఫుల్ బురదగా తడిసిపోయి అయితే ఉండిపోయాయండి. నీళ్ళు అవి కూడా ఉండిపోయాయి అనమాట. మేమైతే కొంచెం అమ్మవారికి సమర్పణ అనేది చేసుకొని అలాగే దండం పెట్టుకొని మా పిల్లలు మేము అంతా కూడా పెట్టుకున్నామండి. చక్కగా చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఈ 10 రోజులు కూడా చక్కగా పూజలు అందుకున్నారు. చాలా కళగా ఉన్నారండి అమ్మవారు. దగ్గర నుంచి అయితే చూడలేకపోయాను, కానీ ఈ లాస్ట్ రోజు మాత్రం చూశానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఈ 13 రోజులు పూజించిన కుంకుమ, అలాగే
అక్షతలు, గాజులు, కుంకుమ అలాగే ప్రసాదం కూడా ఇస్తున్నారనమాట. మనకి అందరికీ ఆడవాళ్ళు చక్కగా రోజు కుంకుమార్చన చేసిన కుంకుమతో బొట్టు అయితే పెట్టుకోవచ్చండి. చాలా మంచిది, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇక ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందండి. చాలా కోలాహలంగా అయితే ఉండిందనమాట. భవానీలు అందరూ చక్కగా వేపరొబ్బలతో పట్టుకుని చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మావయ్య మాతో ఉన్నారు. దసరా రోజు చాలా హడావిడిగా జరిగిందండి మా దసరా అనేది. చక్కగా ఆయన బండి ఆయనే శుభ్రంగా కడిగేసుకుని పూజ అది చేసేసుకున్నారు. ఇక ఈవినింగ్ అయితే డ్యాన్సులే అండి. అసలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ మా ఆయన తలుచుకుంటూ అందరం ఒకేసారి ఏడుస్తూనే ఉన్నాము. చాలా గుర్తొచ్చారండి మా ఆయన మాత్రం నిన్న. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా అందరితో ఉన్నారు కానీ ఈ టైంకి లేరని చాలా బాధపడ్డాం అనమాట. అందుకే మావయ్య గుర్తొచ్చి బావ వాళ్ళు కూడా డ్యాన్స్లు అవి చేయడానికి దేనికి ఇష్టపడలేదండి. బయట నుంచి చూస్తూనే ఉన్నాం. మేమందరం పెద్దమ్మ వాళ్ళ మేడ మీద డ్యాన్స్లు వేస్తుంటే అవే చూస్తూ ఉన్నామండి. చక్కగా సోలో పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అందరూ కలిపి గ్రూప్ డ్యాన్సులు చేశారు. చాలా బాగుందన్నమాట. చాలా బాగా చేశారండి. అలాగే చిన్న చిన్న పిల్లలు మాత్రమే చేశారు. ఇంకెవరు డ్యాన్స్లు అవి కూడా ఎక్కువ చేయలేదండి. వినాయక చవితికి అయితే మొత్తం లేడీస్ బాయ్స్ అందరూ కలిపే చేశారంట. కానీ ఈ దసరాకి మాత్రం ఓన్లీ భవానీలు అలాగే మా గోపి కీర్తి ఏజ్ వాళ్ళు మాత్రం చేశారంటండి. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికి 11 అయిపోయిందండి. మేము ఆ టైంలో ఈ బురదలో రోడ్డుకి వెళ్ళలేము. అందుకే కొంచెం త్వరగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చేసాం అనమాట. ఇక వాళ్ళు చేస్తూ ఉంటే సడన్గా కరెంట్ అయితే పోయిందండి. ఎందుకో మాకు చేయాలనిపించింది అనమాట. ఇక మా డాబా మీదకి వెళ్ళిపోయి మా పెద్దమ్మ వాళ్ళ మేడ మీదకి వెళ్ళిపోయి మేము కూడా కొంచెంసేపు డ్యాన్స్ అయితే చేసామండి. వాళ్ళు చేస్తుంటే మా పిల్లలకు కూడా ఊపొచ్చింది అనమాట. నేనైతే అప్పుడు ఎత్తుకుని కూర్చున్నాను. వాడైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడండి. డ్యాన్స్ చేస్తానన్నాడు. కిందకి దింపేయమంటున్నాడండి. చక్కగా కరెంట్ పోయింది కానీ వెన్నెల అయితే చాలా ఉందండి. చక్కగా ఉందన్నమాట. వెన్నెల చూడండి ఎంత బ్రైట్గా కూడా కనిపిస్తుందో కరెంటు పోయినా కూడా మా ఫేస్ అనేది. ఇక మా పిల్లలు మేము కొంతసేపు సరదాగా ఆడుకొని డ్యాన్స్లు అవి చేసుకుని ఇక ఇంటికైతే బయలుదేరామండి. చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. దసరా అయితే ఇలా జరిగిందనమాట. నిజంగా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం దసరా అయితే మాకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. చాలా బాగా జరిగిందండి. మా ఊళ్ళో అంతా కూడా చాలా బాగా చేసుకున్నారు. మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. చెప్పాను కదండి, లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నాం కొన్ని రోజుల్లో. అది ఎక్కడికనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. థ్యాంక్ యూ. మీ సింప్లీ సిస్టర్స్. బాయ్.